అగ్రరాజ్యం నోటితో ఆహ్వానిస్తూ నొసటితో వెక్కిరిస్తోందా? ఓవైపు సుంకాల భారం మోపుతూనే మరోవైపు భారత్ అంతటి ముఖ్యమైన దేశం మరొకటి లేదని చెప్పుకుంటోంది అమెరికా. నిన్నటికి మొన్న మోదీ తనతో సంతోషంగా లేరని, తనను సంతోషపెట్టడం ఆయనకు ముఖ్యమని రకరకాలుగా మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. కాగా తమ అధ్యక్షుడు భారత్తో పాటు మోదీతో సంబంధాలకు ఎంతో విలువ ఇస్తున్నారని చెబుతున్నారు అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్. వచ్చే ఏడాది డొనాల్డ్ ట్రంప్ భారత్కు రానున్నారని తెలిపారాయన. భారత్ అమెరికాల మధ్య విడదీయరాని బంధం ఉందని చెబుతున్నారు సెర్గియో. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షునిగా వచ్చిన తర్వాత ఆ దేశంతో భారత్కు ఉన్న సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోవటం తెలిసిందే. వలసదారులను నియంత్రిస్తూ ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనలు, వీసాలపై ఆంక్షల ప్రభావం భారతీయుల మీదే ఎక్కువగా పడింది. అగ్రరాజ్యం భారతీయులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని H-1B వీసాలపై అమెరికా నానాటికి ఆంక్షల చట్టాన్ని బిగిస్తూ వస్తోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ మీద రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని నివారించే సాకుతో భారత్ మీద ఏకంగా 50% సుంకాల భారం పెంచారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు ఆ దేశం నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని ఒత్తిడి తెస్తున్నారు. భారత్ విషయంలో తాను సంతోషంగా లేనని ట్రంప్ అనటం, సుంకాలను భారీగా పెంచుతానని హెచ్చరించడం, అందుకు తగ్గట్టే భారత్, చైనాలపై ఏకంగా 500% విధింపుకు అమెరికా బిల్లు సిద్ధం చేస్తుండటం ఉద్రిక్తతల్ని మరింత పెంచింది. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల అధికారుల మధ్య కొనసాగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. అమెరికా ప్రతిపాదనలు భారత రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉండటంతో ప్రధాని మోడీ వాటిని అంగీకరించడం లేదు. పైగా మోడీ స్వయంగా ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడని కారణంగానే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నిలిచిపోయిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ బాహాటంగానే వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన యంత్రాంగంలోని సలహాదారుల నోటి దురుసు కారణంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై అమెరికా గట్టిగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భారత్లో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్ బాధ్యతల స్వీకరణకు ప్రాధాన్యత ఏర్పడింది. ట్రంప్ సన్నిహిత బృందంలో కీలక సభ్యుడైన గోర్ ఈ సందర్భంగా చేసిన ప్రసంగం అందరిలోనూ ఆసక్తి రేపింది. భారత్ తమకి ఏ రకంగా చూసినా అతి ముఖ్యమైన దేశమేనని అంటున్నారు అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్. భారత్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దేశం. భారత్, అమెరికా నడుమ ఉన్నది కేవలం సారూప్య ప్రయోజనాలు మాత్రమే కాదు, విడదీయలేని దృఢమైన బంధం కూడా అని అన్నారు. భారత్ ఓ అద్భుత దేశం. దౌత్యాన్ని ప్రపంచానికే ఆదర్శప్రాయ రీతిలో పునర్నిర్వచించే సువర్ణ అవకాశం ప్రస్తుతం ఇరు దేశాల ముందుందని తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయన్నది నిజం కాదని స్పష్టం చేశారు. నిజమైన మిత్రులు పరస్పరం విభేదించొచ్చేమో, కానీ అంతిమంగా తమ భేదాభిప్రాయాలను పరిష్కరించుకుంటారు అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీతో ట్రంప్ స్నేహాన్ని గుర్తు చేస్తూ వచ్చే ఏడాది ఆయన భారత్ రానున్నారని తెలిపారు సెర్గియో గోర్. So in this new year, I once again thank President Donald Trump for putting his trust in me in what is a very important relationship for both of our nations. I spoke with President Trump just yesterday, and I bring his warm wishes to all the people of India, especially his dear friend, the incredible Prime Minister, His Excellency Prime Minister Modi. When President Trump asked me to come here, I was thrilled. I remember President Trump remembers his last visit here. I was with the president last week, and as we had dinner right after New Year's, he recounted his incredible experience visiting here and also his great friendship with the great Prime Minister of India, Prime Minister Modi. I also hope that the president will be visiting us soon, hopefully in the next year or two. అయితే అమెరికా భారత్తో సత్సంబంధాల విషయంలో పైకి ఎన్ని కబుర్లు చెప్తున్నా డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరుపై మొదటి నుంచే అనుమానాలు నెలకొన్నాయి. భారత్ అమెరికాకు బాగా కావలసిన దేశమని, మోడీ తనకు మంచి మిత్రుడని అంటూనే చేయాల్సిందంతా చేసుకుంటూ పోతున్నారాయన. ఉక్రెయిన్ సంక్షోభం, ఇరాన్ సంక్షోభం, ఏదైనా సరే అటుతిరిగి ఇటుతిరిగి ట్రంప్ నిర్ణయాలు భారత్ పైకే వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందంటూ ట్రంప్ తొలి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రష్యాను ఇరుకును పెడుతున్నామని చెప్తూ భారత్పై సుంకాల మోత మోగించారాయన. అలాగే ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే చేశారు. ఇరాన్తో వాణిజ్యం జరిపే టాప్ 5 దేశాల్లో భారత్ కూడా ఉంది. అంటే ట్రంప్ తీసుకున్న 25% సుంకాల పెంపు నిర్ణయం భారత్కు వర్తించనుంది. ట్రంప్ తీరు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత అధ్వానం కావచ్చని అమెరికా అధికారులే చెప్తున్నారు. రష్యన్ చమురు విషయంలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గబోమని భారత్ చెప్తూ వస్తోంది. దేశ ప్రయోజనాలకు తగ్గట్టు తమ నిర్ణయాలు ఉంటాయని మొదటి నుంచి చెప్తోంది. ఇదే సమయంలో రష్యా నుంచి చమురు ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేయకుండా దిగుమతిని తగ్గించినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మరి ఇరాన్ విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించబోతోంది?
నోబెల్ శాంతి బహుమతి మీద ఆశలు పెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాల మధ్య యుద్ధాలను ఆపుతున్నానని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ల యుద్ధాన్ని కూడా ఆపానని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని భారత్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ట్రంప్కు ఇబ్బంది పెట్టింది. అదే సమయంలో షాంఘై సదస్సు వేదికగా నరేంద్ర మోడీ, పుతిన్, జిన్పింగ్ ఒకే వేదికపై కనిపించడం అమెరికా అధ్యక్షుడికి నచ్చలేదు. ఇలా ఎన్నో విషయాలు భారత్, అమెరికాల మధ్య దూరాన్ని పెంచేశాయి.